గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో సైకాలజీ అనేది పెద్ద సముద్రం. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఇంకా జర్నలిస్ట్, ఫౌండర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ మైండ్. సో తను ఎవరో కాదు, రమ్య అగస్తి మనతో ఉన్నారు. సో చాలామంది ఫెయిల్ అవుతున్నాము, నేను ఏం చేయలేనేమో లైఫ్లో, ఇదే ఎండ్ పాయింట్ ఏమో అని బాధపడుతూ ఉంటారు కదా. బట్ ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఎలా లెసన్ నేర్చుకోవాలి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారా? సో ఇప్పుడు ఏదైనా మనకి ఇష్టమైనది ట్రై చేసినప్పుడు ఒకసారి ఫెయిల్యూర్ వస్తే చాలామంది అక్కడితో ఆపేస్తారు, ఇది మన వల్ల కాదు అని. ఇంకొంతమంది నాకు ఎప్పుడు ఇంతే, లైఫ్లో ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, ఏది కలిసి రాదు, ఇలాంటివంటూ ఉంటారు కదా. సో ఫెయిల్యూర్ని ఒక లెసన్గా తీసుకొని కమ్బ్యాక్ ఎలా ఉండాలంటే, అమ్మో సాధించింది అన్నట్టు ఉండాలి. సో ఆ మైండ్ సెట్కి రావాలంటే మనం ఎలా, అక్కడ వరకు మనం ఎలా వెళ్ళగలుగుతాం? టు స్టార్ట్ విత్, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇవి రెండు దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఈ కోణంలో నుంచి చూస్తే ప్రతి విజయం మీ సొంతమే అవుతుంది. బికాస్ యువర్ డెస్టినేషన్ ఈజ్ నాట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. మీరు పలానా అవ్వాలి అనుకుంటున్నారు, మీ మైల్ స్టోన్ ఏదైతే ఉందో. ఎగ్జాంపుల్, నేను నా పర్టికులర్ 25th ఇయర్ కల్లా నేను 1 crore బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ 30th ఇయర్ కల్లా. ఇప్పుడు అందరు యంగ్స్టర్స్ ఈ మధ్య మంచి బిజినెస్ పెడుతున్నారు, దే ఆర్ గెటింగ్ విత్ మచ్ మోర్ అంబిషన్స్. కానీ పెట్టగానే ఎవరికి అన్ని వచ్చేసేయవు. మొదలు పెట్టగానే సక్సెస్ రాదు. ఫెయిల్యూర్ ఈజ్ a good sign that you have attempted something which is beyond your regular strength. ఈ కోణంలో నుంచి చూసాం అనుకోండి, ఏదైనా మనకు మొదలు పెట్టగానే వచ్చేసిందంటే అది మీరు ఎక్స్పర్ట్ అని కాదు, దానికి మించి మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం. ఎగ్జాంపుల్, ఇంకా టు మేక్ ఇట్ ఈజీ, ఒక 10th క్లాస్ అబ్బాయిని, అంటే 10th క్లాస్ ఏజ్ లో ఉన్న పిల్లవాడికి ఫస్ట్ టైం మీరు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తే హీ విల్ లెర్న్ ఇట్ వెరీ ఫాస్టర్. అలాగే మనం సైకిల్ అనేది వయసు పెరిగిన తర్వాత నేర్చుకుంటే హార్డ్లీ 1 or 2 days లో వచ్చేస్తుంది. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మొదలు పెట్టినప్పుడు ఆ ఏబిసిడ్లకి 2 సంవత్సరాలు పోతాయి చాలా మంది పిల్లలకి, కిండర్ గార్డెన్. సైకిల్ అలాగే మల్టిపుల్ టైమ్స్ మనం ఎక్కుతాం, పడిపోతూ ఉంటాం. మన జర్నీ డెస్టినేషన్ ఏంటి? నేను స్కూల్ కి నేను సైకిల్లో వెళ్ళాలి అనేది మన డెస్టినేషన్. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. నేను సైకిల్ పడకుండా నేర్చుకోవాలి ఇస్ నాట్ అవర్ డెస్టినేషన్. ఈ చిన్న డిఫరెన్స్ ఆఫ్ థాట్ ఒక్కసారి అడ్వకేట్ చేస్తే చాలా చేంజెస్ వస్తాయి. అల్టిమేట్ మన గోల్ ఏంటి అనేది ఎప్పుడు మన మైండ్ లో ఉండాలి. ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి అంటే కొంతమందికి త్వరగా సక్సెస్ వస్తుంది కదా, ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ దాన్ని లైట్ తీసుకోవడం, దాన్ని కంటిన్యూ చేయలేకపోవడం కూడా చేస్తూ ఉంటారు కదా. దీన్ని ఇలా చూడొచ్చు, ఫెయిల్యూర్ అగైన్, సక్సెస్ అగైన్. ఇప్పుడు ఇఫ్ ఐ డివైడ్ ద హోల్ జర్నీ, నేను సైకిల్తో ఎందుకు రిఫర్ చేస్తాను అంటే లైఫ్ సైకిల్ని రిఫర్ చేయడం వల్ల ఈజీగా ఎవరికైనా అర్థం అవుతుందని. నేను ఇవాళ 1/2 hour పాటు సైకిల్ మీద బ్యాలెన్స్ నేర్చుకోవాలి, ఆర్ ఐ షుడ్ డ్రైవ్ మై, ఫస్ట్ టైం సింగిల్ పెడల్తో చేస్తాం మనం. నేను వాళ్ళు 1/2 hour సైకిల్ తోలాలి అనుకుంటాం. దట్ డజంట్ మీన్ నేను చేతులు వదిలేసి తోలరా. దట్ ఈస్ అ లాస్ట్ ఎఫిషియన్సీ విచ్ యూ కెన్ షో వన్స్ యూ పర్ఫెక్ట్. సో నాకు ఫస్ట్ 1/2 hour ని కూడా నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, దట్ ఈస్ మై ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లెర్నింగ్. వెన్ యూ డివైడ్ యువర్ ఫేజెస్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ నేను ఇక్కడ నుంచి ఈ లెవెల్కి వచ్చా, ముందర పక్క తొక్కుడు నాకు వచ్చేస్తే బాగుండు అనేది ఏ చిన్న పిల్లలైనా కానీ ఎక్స్పెక్ట్ చేసే ఒక మెథడాలజీ. ఇప్పుడంటే మనకి సపోర్టింగ్ వీల్స్ ఉన్న వచ్చాయి కాబట్టి ఇంత కష్టం లేదు. బట్ వెన్ యూ హ్యావ్ ఎ లిటిల్ బిగ్గర్ సైకిల్ దెన్ యువర్ ఓన్ సైజ్, ఈ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. అంటే నా కంఫర్ట్ లెవెల్కి మించి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను అనుకున్నప్పుడు నాకు ఐ షుడ్ అండర్స్టాండ్ దట్స్ ఎ ఛాలెంజ్. పడిపోయినంత మాత్రాన నాకు సైకిల్ రాదు అని కాదు, పడిన దానికి అర్థం ఏంటంటే ఐ షుడ్ డ్రైవ్ ఇట్ ఇన్ అ బెటర్ వే, ఐ షుడ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఇట్ బెటర్ అని అర్థం. నేను పడిపోవడం, పడకుండా తోలడం రెండు నేను స్కూల్ కి సైకిల్ తోలడానికి సంబంధం లేని వ్యవహారాలు. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్ మ్యాచ్ దెమ్. అరే నేను వ్యాపారం మొదలు పెట్టేశాను, సంవత్సరంలో నాకు 1 కోటి రూపాయలు రాలేదు, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. అది మనం అనుకోకపోయినా నలుగురు వస్తారు, వీడు మొదలు పెట్టాడు రా 10 వ్యాపారాలు, దేనిలోనూ సక్సెస్ అవ్వలేదు. బట్ సింపుల్ లాజిక్ ఎలా అవుతుంది, అతనికి ఉన్న ఎక్స్పర్టీస్ ఎంత మంచిదని అంటే, ఇప్పుడు ఏం చేస్తే ఫెయిల్ అవ్వకుండా ఉండాలి, హీ గాట్ నో బెటర్ మెథడ్. అసలు మొదలు పెట్టని వాడితో పోలిస్తే ఈజ్ డెఫినెట్లీ గ్రేటర్ పర్సన్. కానీ కామెంట్ చేసేది ఎవరు? సాధారణంగా ఆ పని చెయ్యని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సేఫర్ గా వాళ్ళు వేరే బిట్ ఆఫ్ లైఫ్ లో ఉన్నారో, వీళ్ళు కామెంట్ భయపడి వీళ్ళు అయిపోతారు. సో ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ కమ్స్ హియర్. సో ఐ క్లియర్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఫెయిల్యూర్ ఈజ్ యువర్ ఫస్ట్ సక్సెస్. అంటే మీరు అటెంప్ట్ చేశారనడానికే కదా కొలమానం. అసలు మొదలే పెట్టని వాడికి అనే అర్హత లేదు. కానీ మనం భయపడేది ఎక్కడ? ఈ 100 కోట్ల జనాభాలో మనం మొదలు పెట్టని వాడు వచ్చి వ్యాపారం. క్రికెట్ సాధారణంగా ఒక జోక్, సచిన్ టెండూల్కర్ ఇలా ఆడాలి, ఇప్పుడు మన ధోని ఎలా ఆడాలి, లేకపోతే కోహ్లీ ఆడాలి, ఎవరు ఎలా ఆడాలి అనేది టీవీ ముందు కూర్చొని చెప్పేవాడు బాగా చెప్తారు అని అంటారు. అవును.
దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ గ్రౌండ్ లో ఉండి ఆడే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది. చెప్పడం తప్పు కాదు, కానీ మీ శక్తిని కోల్పోయేలాగా డిగ్రేడ్ చేసేలాగా మాట్లాడితే అనే వ్యక్తికి అంత అర్హత ఉందా? ఈస్ ఈ టెలింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఈస్ జస్ట్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఎ గుడ్ విష్? సి ఐ డోంట్ మైండ్ ఎనీబడి ఈస్ రాంగ్ అని ఏ కోణంలోంచి చెప్తున్నారు? సో యూ షుడ్ నో ద ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్. ఇప్పుడు కనుక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఇలా చేయకుండా ఇలా చేసుండుంటే ఇంకొంచెం బాగుంటుందనే సలహా విత్ ఎక్స్పీరియన్స్ చెప్తే కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు ఎవరైనా సలహాని. ఎగ్జాక్ట్లీ. వీడికి ఏం వచ్చలే ఒక మాటతో తీసి పడేస్తే హౌ కెన్ సంబడి లెర్న్ ఇట్ ఫాస్టర్? సో లైఫ్ సైకిల్ లాంటి ఒక మెథడాలజీని ఎలా నేర్చుకున్నాం, పడుతూ లెగుస్తూ దట్ షోస్ దట్ యువర్ లెర్నింగ్ కేర్ఫుల్లీ. ఏ పిల్లవాడు అయితే మొదటిసారి పడిపోగానే నాకు ఈ సైకిల్ వద్దు అంటారు, విడ్ యూ అప్రిషియేట్ దట్ బాయ్? లేదు. నో, వి సపోర్ట్ హిమ్. నేర్చుకో, పడినా పర్వాలేదు, నేను పట్టుకుంటా. ఆ 2 మాటలు చాలు, హీ లెర్న్ ఇట్ ఫాస్టర్. మీరు ఏ కొత్త పనన్నా మొదలు పెట్టండి, హ్యావ్ ఎ మెంటర్ ఇన్ యువర్ లైఫ్, either from your family or from the real time professional mentors or anybody. They'll help you from not falling faster. Okay. They'll teach you how to stand. Again, emotional resilience is the word. ఓడిపోయినా పడిపోయినా ముందుకు లేవడానికి ఆ మాత్రం ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దట్ వర్డ్ రెసిలియన్స్ ఉంది కదా. అసలంటూ ఓడిపోకపోతే ముందుకెలా వెళ్తాం? ఒకవేళ మొదలు పెట్టగానే సక్సెస్ వచ్చేసిందంటే దాని అర్థం ఏంటి? యువర్ కెపాసిటీ ఇస్ మోర్ దాన్ దట్. ఇందాక మనం అన్నట్టు 10th క్లాస్ అబ్బాయి ఏబిసిడీలు 5 నిమిషాలు నేర్చుకో, వీడు 10th క్లాస్ లెవెల్ పాఠాలు నేర్చుకోవడానికి వీడు రెడీగా ఉన్నాడు అని అర్థం. అంటే ఆ ఏజ్ కి తగ్గ లెర్నింగ్ ఉందా లేదా, మీ క్యాలిబర్ తగ్గ ఛాలెంజ్ మీరు తీసుకున్నారా లేదా? సో వెన్ యూ యాడ్ ఎ న్యూ ఛాలెంజ్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్ ఆఫ్ లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ ఆర్ న్యూలీ లెర్నింగ్ సంథింగ్ గుడ్. సో ఇవన్నిటిని యాడ్ చేసుకుంటూ ఒక్కసారి యూ షుడ్ బి వెరీ హ్యాపీ వెన్ యూర్ ఎ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఫెయిల్యూర్ ఇన్ అన్ అటెంప్ట్ ఈజ్ రాంగ్. నేను ఈ అటెంప్ట్ లోనే ఫెయిల్ అయిపోయాను అని అంటే దట్ డజంట్ మీన్ దట్ మీరు లైఫ్ టైం ఫెయిల్యూర్ అని కాదు. కానీ అక్కడతో ఆగకండి. అటెంప్ట్ ఈజ్ ఫస్ట్ థింగ్. మనకు చిన్నప్పుడు చెప్తుంటారు కదా, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ ద ప్రైజ్ అన్నట్టు. సో యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. మీకు మీరే ఇప్పుడు ఫస్ట్ టైం 100 meters రన్నింగ్ రేస్ పరిగెత్తడానికి యూ కాంట్ రన్ ఎట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ హూ ఇస్ అన్ ఒలింపిక్ రన్నర్. ఆ 9 seconds స్పీడ్ లో మనం పరిగెత్తలేము. ఫస్ట్ టైం పరిగెత్తిన వాళ్ళు ఖచ్చితంగా కొంతమందికి నిమిషం పట్టే అవకాశం ఉంటుంది విత్ దేర్ ఏజ్. బట్ వెన్ యూ కీప్ ప్రాక్టీసింగ్ యూ విల్ లెసన్ యువర్ టైమ్. సో ప్రాక్టీస్ మేక్ ఎనీబడి పర్ఫెక్ట్. ఫెయిల్యూర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇట్ విల్ టీచ్ యూ హౌ టు డూ ఇట్. ఇంట్రాస్పెక్షన్ షుడ్ బి గుడ్. ఎందుకు ఇలా అయ్యింది, ఏం చేస్తే బాగుంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ అండర్స్టాండ్ నేను స్కూల్ కి సైకిల్ మీద వెళ్ళాలి, లేక నేను పలానా ఇయర్ కల్లా నేను ఇంత బిజినెస్ లో ఉండాలి అన్నప్పుడు రేపు పొద్దున కల్లా ఎవరు ₹1,00,00,000 వ్యాపారం స్టార్ట్ చేయలేం. బట్ యూ హ్యావ్ టు నో ద టైమ్, క్యాలిక్యులేషన్స్, హ్యావ్ ద మెంటర్ సపోర్ట్. ఇవన్నీ ఉన్నట్లయితే కనుక మనం అనుకున్న మజిలీ ఎక్కువ కాలం పట్టకుండా తక్కువ దూరంలోనే తొందరగానే వచ్చేస్తుంది, తక్కువ దెబ్బలతోనే బయటపడతాం. ఓకే, ఫెయిల్యూర్ ఇస్ అ ఫ్రెండ్ అంట. సో ఒక్క చోట ఆగిపోకుండా కీప్ ట్రైయింగ్. అసలు మనం సాధించేదాకా ఏదో అంటారు కదా, దేవుడు కూడా విసుగు పుట్టాలన్నమాట మన ప్రయత్నం చూసి. అరే వీడి కాకపోతే ఎవరికి ఇస్తామని ఎంత పాజిటివ్ స్ట్రెంత్ చేస్తూ ఉంటే మన గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.